అలసటలో ఉన్న వారికి దేవుని ఆదరణ, నిరాశలో నడిపించే కాపరి. మన దేవుడు ఏంటంటే నిరాశలో నడిపించే కాపరి. జాగ్రత్తగా వినండి. అలసటలో ఉన్న మనం చాలాసార్లు అలసట. యేసుప్రభుని సిలువేసేశారు, యేసుప్రభు వెళ్ళిపోయారు, మేము ఎలా బతకాలి అని శిష్యులు అలసట చెందారు బాగా. మేడ మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన వచ్చి మీరు సమాధానం పొందండి అని చెప్పారు. మీరు సమాధానం పొంది సమాధానం పొందనున్నాడే. మళ్ళా ఈరోజు మరి సముద్రం దగ్గర ఆయన కనపడ్డారు. అలసట, చాలా అలసట. ఒకసారి ప్రార్థన చేస్తున్నాం కానీ కుంగిపోతాం. నిన్న మా అన్నయ్య అంటే మా పెద్దనాన్నగారు అంటారు, మా నాన్నగారికి దాదాపు 4 చెల్లెలు ఉన్నారు. అక్క 2 అక్కలు 9 చెల్లెలు. 4 అక్కలే. ఒక అక్క కూడా చిన్నప్పుడు తెలియదు, 3 అక్కలు ఉన్నారు. ఒక అక్కకి 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఏమంటే ఆ అక్క ఇక్కడ వచ్చేది, మన దగ్గర వచ్చేది, మన ఊరు వచ్చేది. ఆ 3 పిల్లల్లో 2 చనిపోయారు, ఒక ఆమె ఉంటే ఆమె చనిపోయింది. ఆఖరి పుట్టిన 3 అంటే వాళ్ళంతా ఇక మనకి వదిలిలో అవుతారు. నాకు బావగారు అవుతారు, మాకు మేనత. ఒక రాష్ట్రం ఆమె చాలా మమ్మల్ని బాగా చూసేది. పెళ్లి కూడా వచ్చింది, మన పెళ్లి కూడా వచ్చింది. చనిపోయింది మన సోమవారం చనిపోయింది. అప్పుడేమో కాలు ముందు పెట్టేసి మన సిమెంట్ రోడ్డు పోసాము. సరే ఇక దానికి వెళ్దామని శనివారం అనుకున్నాము. ఆ రోజు నిన్న ఉంది సోలార్ వస్తానన్నారని చెప్పి ఇంకా సరే నేను చెప్పేవాడికి కారు తిట్టి కూడా కుదరట్లా. ఆ ఊరు వెళ్ళాలంటే 3-4 గంటలు పడుతుంది. నిడదవులు అనే ఊరు, రాజమండ్రి దగ్గర. అది కూడా అక్కడ నిన్న జ్ఞాపకార్థ పూజ జరిగింది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు నన్ను కూడా విశ్వసించారు. ఓకే తమ్ముడు రాకపోతే తప్పని చెప్పాడు కూడా. నిన్న 2ంటికి అన్నం కూడా తిన్నాడంట. 2:30కి ఆ టిప్టాప్ సామాన్లు డబ్బులు లెక్కేస్తా ఇలా లెక్కేసి కూర్చులో పెట్టాడు. తీసుకెళ్దామని లోపలనే మనం కూడా చాలా మంచివాడు. అసలు సమన్వయకర్త, అందరినీ బాగా కలుపుకుపోతాడు. అది ఎప్పుడు తెలిసింది నాకు, రాత్రి మన వాక్యం ఇక మొదలు పెడదామని మైండ్లో బైబిల్ ఏం చెప్పాలి, ఏ అధ్యాయం చెప్పాలి అనుకుంటే మనసులో ఉన్నాను. అదే మీకున్నంత ఖాళీ నాకు ఉండదు తెలుసా. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు వస్తారు, వచ్చి కూర్చుంటారు, ఇంటి ఏంటారు, లేకపోతే లేకపోతారు. మాది అది కాదు. ఈరోజు ఏ ప్రసంగం చెప్పాలని 7 గంటల నుంచి ఏమండి గుండెల్లో కొట్టుకుంటా ఉన్నది. ఏ ప్రసంగం చెప్పాలి, ఎలా అన్వయించాలి, ఎలా అన్వయించాలి. ఇప్పుడు లక్కీ ఏంటంటే కొత్తగా ఒకటి పెట్టారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. మా అబ్బాయి ద్వారా నాకు దాన్ని వాడటం వచ్చు బాగా. ఆ వాడటం వచ్చినప్పుడు ఏదైనా రెఫరెన్స్ కావాలని దాన్ని కూడా చూసాను అనుకోండి, నాకు టగటగా లేకపోతే బైబిల్ ఎదిగి చచ్చేవాడు దాకా. 1 సంవత్సరం నుంచి కొద్దిగా రెస్ట్ వచ్చింది. అంటే టెక్నాలజీ తెలుసున్నా, లేకపోతే అది రాదు. టెక్నాలజీ అప్లై చేయాలి. ఏ రెఫరెన్స్ కావాలో తెలియదు నాకు ఒకసారి. దాన్ని కూడా యూజ్ చేయడం దేవుడు మనకి ఇచ్చాడు, తెలుగుతాడు. సంవత్సరం దాని నుంచి. ఇప్పుడు సమయం చాలా తక్కువైపోతుంది బైబిల్లో. అయినా 2 అధ్యాయాలు చదువుతాను, వేరే సంగతి. బైబిల్ వచ్చి కదా అని టెక్నాలజీ వాడుతున్నాను మానేది కదా. 2 అధ్యాయాలు కంపల్సరిగా చదివి కదా. జనవరి 4వ తారీఖు నుంచి మధ్యాహ్నం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. మధ్యాహ్నం ప్రార్థన 80% చేయాల్సిందే. ఆదివారం మాత్రమే మధ్యాహ్నం ప్రార్థన ఉండదు. మిగతా అన్ని రోజుల్లోనూ మధ్యాహ్నం ప్రార్థన అన్నం తిన్నాక అన్నాక పాట పాడాల్సిందే. అన్నం తిన్నాక మోకరించాలి. భలే కష్టంగా ఉంటుంది, భలే కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. అది అలసట అప్పుడే ఆదరణ దొరుకుతుంది. ప్రార్థన చేయాలి. ఆయన పడిపోయాడు. నాకు కరెక్ట్గా నేను వాక్యం చెబుతున్నప్పుడు ఆ ఫోన్ చేసింది ఎంతలా, వాక్యం ముందు ఎవరు చేసిన ఎంత అసలు అదేదో చెప్తారు, ప్రార్థన చేయకపోద్దని అది ఎంతనం. కొంతమంది నాకు ఖచ్చితంగా 7:50కి 7:40కి 8 గంటలకు కలిసి వెళ్తారండి ఫోన్లు.
అంటే సాతానే వాళ్ళు ప్రేరేపిస్తుందో మరి ఏం చేస్తాం కానీ మాకు అటెండ్లు చేస్తారు. అప్పుడు నేను వెళ్తున్నాం వాళ్ళు 4 సార్లు చేసేది వెళ్తా, ఇంకో 4 సార్లు చేసేది వెళ్తా. వాళ్ళు ఏం చేశారు, వాట్సాప్ క్రియేట్ చేసి ఫోటో పెట్టారు, రస్ట్ ఇన్ పీస్ అని పెట్టారు. ఆయన ఫోటో చూశారు, చూసినప్పుడు నాకు ఎందుకు కొంచెం ఎంత గట్టిగా కూడా ఆందోళన చేసింది. అయినా కూడా వాక్యం కొద్దిసేపు అన్నా చెప్దామని తలమాయించుకొని, ఎందుకంటే నిన్న కూడా కొద్దిగా మాట్లాడాడు ఆయన, చాలా సంస్కృత, ఆయన చక్కగా అందరూ తెలిసిపోతాడు అని చాలా బాధ అనిపించింది. దేవుని వల్ల కాసేపు చెప్పి ఇక ఆపేసింది. ఈరోజు కూడా చాలా బాధ అనిపించింది ఉదయకాలం. అయినప్పటికీ కూడా ఈ పాట నాకు చాలా సంతోషం. అలసటలో దేవుడు ఆదరణ కనెక్ట్ చేస్తాడు. అలసటలో ఎప్పుడు ప్రార్థనలో ఉంటే నాకు కొద్దిగా చాలా సెట్ అయిపోయాను, చాలా సంతోషం అనిపించింది. దేవుడి చిత్రం అయితే బ్రతుకుతాం, లేకపోతే ఇందాక నేను ప్రార్థన చేద్దాం అనుకున్నా, అయ్యా ఈ స్వార్థ ప్రకటించే శక్తిని మనం దయచేది. మీరిద్దరు ఒకటే ఒక రిటైర్మెంట్ అయ్యాక ఇంకే ఉద్యోగాలు నేను పెట్టుకోదలుచుకోరా. చాలా మంది నేను ఏమనుకుంటుంది సార్, రిటైర్మెంట్ అయ్యాక కూడా ఉద్యోగం నాకు లెక్కలు వేసుకులైనా చెప్పిన 50,000 60,000 ఇస్తాను. వద్దు అనుకున్నాయి, డిసైడ్ అయిపోయేస్తాను, నాకు వద్దు. దీనికంటే హై పోస్ట్ కూడా వద్దు. ఇప్పుడు లాస్ట్ 4 సంవత్సరాలు వస్తుంది పెద్ద పెద్ద పోస్టులు, అవి కూడా వద్దు. ప్రశాంతంగా దేవుని సేవ చేయడం, బ్రతికినంత కాలం దిగులు పోవడం, స్వార్థ చెప్పడం, ఎక్కడన్నా ప్రసంగాలు తింటే రిటైర్మెంట్ అయ్యాక అప్పుడు వెళ్తాను. అప్పుడు వరకు బయట ప్రసంగాలకి వెళ్తాను. మ్యాక్సిమం అలా చేస్తే నాకు తీర్మానం చేసేసుకున్నాను. ఒకవేళ నేను ఉన్న ప్లేస్లోనే పోస్ట్ వస్తే ఏం చేయాలి ఆలోచిస్తున్నాను. ఇది ప్రతాపంలో ఉంటే ఈ 4 సంవత్సరాలు ఉంటే మంచి గ్రేడ్ వస్తుంది. చూద్దాం అప్పుడు ఆలోచిద్దాంలే. సహోదరి సోదరులారా, అలసటలో ఆదరణ ఎలా ఉందో ఇక్కడ చక్కగా రాస్తున్నమాట. నిరాశలో ఉన్నటువంటి ఏలియా భక్తులు మనందరూ బాగా తెలుసు. నిరాశలో ఉన్నాడు. ఏలియా గురించి ఎవరు చెప్పగలరు చెప్పండి. మీరు రాజుల గ్రంథంలో చదివితే 19వ అధ్యాయం ఉంటుంది. ఇప్పుడు చదవద్దు ఎవరిగా, 1 నుంచి ఆలోచన టైం తక్కువ కంప్లీట్ చేద్దాం. రాజుల గ్రంథంలో ఏలియా గురించి ఏం తెలుసు చెప్పండి. మా దేవదాన గారు ప్రార్థన చేసినప్పుడు చెప్తాడు ఏలియా గురించి. ఎంతమంది ఏలియా గురించి తెలుసు? ఏలియాకి అలసట వచ్చిందా లేదా? చొక్కా కనపడి మామూలు కాదు. ఏలియాకి ఎలా కనపడి సరే ఉంటుంది జోజీ, ఏలియాకి చుక్కలు కనపడి నువ్వు చంద్రపూర్లో ఉన్నావు, జీవంలో పైసా ఉండదు. అప్పుడు ఏం చేస్తావు? అటు ఇటు చూస్తాం, ఇటు పక్కేమో సమాసాలు కనపడతాయి, ఇటు పక్కేమో మంచి బిర్యానీ వాసన కనపడుతుంది. బస్సులు వెళ్తా వస్తా ఉంటాయి, డబ్బులు లేకపోతే ఎక్కించుకుంటాడు. ఆ సమయంలో ఎవరో వచ్చి ముందుకు వచ్చి బాబు ఎక్కుతావా అనేటువంటి ఎంత సంతోషం అవుతుంది, ఎంత సంతోషం అవుతుంది. అది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. హల్లెలూయా. ఒకసారి పరీక్షకి వెళ్దామని ఆ రోజు భద్రాచలంలో పండగ, అన్ని బస్సులు స్పెషల్ బస్సులే, అన్ని భద్రాచలం వెళ్తున్నాయి. పాసింజర్ బస్సే లేదు, ఆగుతున్నా. నేను మా స్టేజీ కదా, మటగుండ స్టేజ్ అంటే ఈ మంచిని బట్టి దగ్గర ఉన్నా, అక్కడ వెళ్ళి నడుచున్నా, ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక్క బస్సు అక్కర్లేదు. 9:30కే పరీక్షకి వెళ్ళిపోవాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పరీక్ష. పుస్తకాలు పట్ల నా ప్రార్థన చేస్తున్నా. ఇంటికాడ వాళ్ళకి ఎవరైనా తెలవదు. ఎట్టా నుంచే బస్సు దొరుకున్నా, బస్సు రావట్లేదండి అసలు. 8:30 అయిపోయిందండి. అప్పుడు ఇలాంటి జీపులు కార్లు ఉండే కావు, ఎవరికో ఇద్దరు ఉండే. ఇది కూడా ట్యాక్సీ అంబాసిడర్, ఒక పొగాకు వ్యాపారి పొడుగ్గా ఉండేవాడు. నా దగ్గర కూడా తీసుకెళ్ళి మండలాల నోట్లో ఉండేది. ఆ పొగాకు వ్యాపారి వెళ్తున్నాడు పొగాకు మంట చంద్రబాబు. నన్ను చూశాడు, ఆపేశాడు. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావా అన్నాడు. నేను పరీక్షగా రాలే అన్నా. నేను చెయ్యడం పెట్టాను, చేయడం మీద ఆపేశాడు. అందుకే అన్నీ అవుతున్నాయి, ఏదన్నా దొరికి పోదామని. అవి మరి 3 పరీక్ష ఉందా, కెమిస్ట్రీ పరీక్ష అన్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి
డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇంచుమించు రత్నాదియా ప్రాంతం వరకు వెళ్ళి ఆ ముందు దాకా వెళ్ళాక రాబడు నుంచి వెళ్ళిపోవడం దగ్గర వెళ్ళిపోతాను. మరి దేవుని యొక్క కృపలేంత జరుగుతుందండి. నేను ఎంత అలసిపోయానంటే ఆ టైంలో ఎంత అలసిపోయానంటే, ప్రభా నా పరీక్ష పోతుంది ఆయన, నా పరీక్ష పోతుంది ప్రభా. నేను డిగ్రీ చదివేటప్పుడు తుఫాన్ వచ్చింది అన్నమాట. మొత్తం ఏడు మొత్తం కొట్టిపోయింది, మొత్తం ఏలూరు మొత్తం సగం కట్టుకుపోయింది. బస్సులు వెళ్తలేదు, పక్కన రోడ్డు పోసారు, దాని మీద లారీలు వెళ్తున్నాయి. దాదాపు నోవ కాలం వచ్చినట్టుగా 1991లో 7 రోజులు కూర్చుందండి వర్షం. పరీక్ష కదా, అదేంటంటే కెమిస్ట్రీ ప్రాక్టికల్ పరీక్ష, అది కెమిస్ట్రీ. నుంచుంటే నా దగ్గర ఛార్జింగ్ డబ్బులు మా అమ్మగారు 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చింది. అప్పుడు బస్సు లారీ కూడా ఎక్కువ తీసుకున్నాను. ఒక లారీ ఎక్కితే వాడు సగం దూరం వెళ్ళేదాకా మామూలు ఇక్కడికి 50 రూపాయలు అన్నాడు. 50 రూపాయలు లేదు, 60 రూపాయలు ఉన్నాయి. వచ్చిన రూపాయలు ఎక్కడ రావాలి నేను అన్న నాకు 50 రూపాయలు ఉన్నాయి అన్న నాకు అసలు కనికరించలా. అలసిపోయా, నాకు కోపం వచ్చేస్తుంది. దిగిపోతానన్నా అంటే పరీక్ష. దిగిపోతానంటే ఒక అబ్బాయి అడిగి నన్ను పిలిచి, డబ్బులు ఎవరో ఇస్తారే కానీ నువ్వు ఎట్టబడ్డ కొంత 50 రూపాయలు ఇచ్చి పరీక్ష రాయి, ఇబ్బంది పడుతున్నావు. నువ్వు దేవుళ్ళ ఒక అబ్బాయి ఇచ్చేసి 50 రూపాయలు. ఎక్కడ దిగాలి సార్? కండ్రి దగ్గర దిగి, ఇప్పుడు పాత రోడ్డు ఉంది కదా, ఇప్పుడు నడుతున్న రోడ్డు, ఇదివరకు ఉండేది కదా ఆ రోడ్డు, చిన్న రోడ్డు ఉండేది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను 2 కిలోమీటర్లు వెళ్ళి పరీక్ష రాసి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడికే వస్తున్నాయి బస్సులో. ఎందుకంటే తగిలి ఉంటుంది ఎక్కట్లా. మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటే రాత్రి 7 అయింది. బస్సులు లేవు. ఎవరన్నా అడిగితే ఎంత ఉందో తెలుసా? 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉన్నా. ఏ ట్యాక్సీ వన్నీ నేను మొదలుపెట్టిన నా మాటే అన్నాడు. ఆఖరిగా ఒక బస్సు వదులుతారన్న చంద్రబాబుకి. ఆఖరి బస్సు అది ఎన్నింటికి వస్తుంది, అప్పుడు దాకా కంగారు పడదని కండక్టర్ అక్కడ ఉన్నాడు. నేను మీద కూర్చున్నా రాలా బస్సు. మళ్ళీ అడిగా, అయ్యా వస్తుంది, గ్యారంటీ వస్తుంది, మేం కంగారు వస్తుంది కదా. నాతో పాటుగా నాలాంటి పేదలు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను నడిచేద్దాం డిసైడ్ అయిపోయాడు. నేను నడిచేద్దాం మరి వాళ్ళు నడిస్తే అక్కడ మొదలు ఇంకా ఉన్నాయి. ఏంటంటే నడిచేద్దామంటే అటు వదిలేదని ఆలోచించాను. అంటే కీలు మొత్తం పట్టేసింది, మొత్తం కాలు మమ్మల్ని మొత్తం భయంకర వర్షం వచ్చేదే ఉంది. అప్పుడు ఇలాంటి ఒక బస్సు ఎడవలేదన్నటువంటి బస్సు, అప్పటి నుంచి ఉండేది ఆ బస్సు. అది ఒక్కటి వెళ్తే దాంట్లో ఎక్కితే 10 రూపాయలు టికెట్. అది 4 రూపాయల టికెట్. బస్సు 4 రూపాయలు తీసుకున్నాడు, ఇంకా 6 రూపాయలు. అలసటలో దేవుడు నాకు సీట్ ఎక్కాక ఎంత ప్రార్థన చేశాను అయ్యా. అప్పుడే నాకు తెలిసి ఏలియా గురించి. ఏలియాకి కూడా చూస్తున్నంత కాలం ఎక్కడా కనిపించినంత కరువు వచ్చేసింది. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియానే ఉన్నాడు. ఆ కేరింత వాగు దగ్గరికి, ఆ వాగు దగ్గర ఒక చెట్టు ఉంది, అక్కడ చెట్టు కింద కూర్చో, నేను నిన్ను పోషిస్తాను. కష్టం ఎంత ఉందండి? వాగు దగ్గరేమో చెట్టు ఉంటుందా, చెట్టు కింద కూర్చుంటే పోషిస్తాడా? నమ్ముదవుతాడు కదా, ఆకలితో ఉన్నాడు, నమ్ముదవుతాను. ఇలా చెట్టు కింద కూర్చోవడం ఏంటి? వాగేంటి? ఆ వాగు కూర్చుంటే మొత్తం ఏంటి? ఎంత అలసట చేయమంటాడు అంటారు అమ్మా. ఎంత అలసట చేయమంటే డబ్బులు లేనప్పుడు, మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు ఎప్పుడు మనకు వచ్చి సహాయం చేస్తారు? ఎంత అలసట ఉంది, ఎంత టెన్షన్ ఉంది. రేసాస్ గారు నిద్రపడుతుంది ఆ అమ్మాయి పెళ్ళి అయ్యేదాకా. రాత్రులు పడుకున్నప్పుడు ఏం తక్కువ ఉందో, ఏం చదువుతుందో, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. మొన్న 2 రోజులు టెన్షన్ పడ్డాడు. ఇక మెల్లిగా 45,000 అయినా పర్వాలేదని దిగాడు. 36,000 నుంచి అడిగి వెళ్ళిపోయాడు. 45,000 ధైర్యం ఇచ్చాడు. మాటలు కాదు మరి, భోజనాలు పెట్టుకున్నాం. చాలా కష్టమైపోయింది. మన గుడికాడ భోజనాలు పెట్టినట్టు ఉండదు. గుడికాడికి ఏం చేస్తారు? తల చెప్తారు కాబట్టి గొడవడం. అక్కడ ఒక్కడే తేవాలన్నీ, అక్కడే చేయాలి. అలసట అలసట అలసట.
ఆ ఏలియాకి దేవుడు మాట్లాడుతున్న మాటల్ని అంగీకరించాడు. చూసారు, అలసట పోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని మాటల్ని అంగీకరించాలి. అంగీకరించడం నేర్చుకోవాలి. గొప్ప విశ్వాసం కూడా కొన్నిసార్లు అలసిపోయి విశ్వాసం నుంచి తప్పుకుంటారు. అందుకు కావాలి ప్రార్థన. మన బలహీనత నుంచి మనం బలపరచాలి అంటే ప్రార్థనకు అవసరం. అందుకే మీ వల్ల నేను బాగుపడుతున్నాను, నా వల్ల మీరు ఎంత బాగుపడతాను నాకు తెలియదు. కానీ ఉదయకాలం సాయంకాలం చేసే ప్రార్థన వల్ల మన గుండెల్లో బలహీనత పోయి దేవుడు బలంగా మార్చుతూ ఉన్నాడు. అలా దేవుడు ఏం చేశాడు? దూతను పంపాడు. ఆయన ఆహారాన్ని సిద్ధం చేశాడు. కాకి వస్తుంది, మాంసం తెస్తుంది, కాకి వస్తుంది, చక్కెర బుద్ధి పడుతుంది, తింటున్నాడు ఆయన. ఆ నీళ్లు తాగుతున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడా నాకు ఎంతో సహాయం చేసావయ్యా, చచ్చిపోతాను అనుకున్నాను, నాకు ఏమండి చచ్చిపోతాను, నాకు ఈ మాంసం కాకితో ఆహారం. కొద్ది రోజులు బాగా నడుతుంది, కాకితో అయినా ఆహారం అవుతుంది కదా, ఒకటైనా అన్నం తిన్నాను కదా, బతుకుతున్నానులే అనుకున్నాను. చెట్టు కింద కూర్చొని బాబు ఆ వాగు వెళ్ళిపోయింది. ఎందుకు ఏంటంటే ఆ మాంసం తిని ఆ వాగులోకి వెళ్ళి నీళ్ళు తాగుతూ ఉండేవాడు. ఇప్పుడు వాగు వెళ్ళిపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా కష్టంగా మానే నా ఈజీగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి అందరికీగా. హల్లెలూయా. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఊరు వదిలేసి వెళ్ళిపోతాం. ఎక్కడ ఉంది వెనకాలం పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు పరిశుద్ధం గారు ఏం చెప్పేది? రా ఈశ్వరం గారు వెళ్ళిపోదాం, గురవాయికి వెళ్ళిపోదాం అని చెప్పేది. ఆ చెప్పేది ఏం చెప్పేది నాకు తెలియదు. ఎవరు చెప్పేది? ఆయనే చెప్పుకుంటాడు. బాబు వెళ్ళిపోయాడు. కష్టంగా ఉన్నప్పుడు అక్కడ వాకింగ్ పోయింది. ప్రభా వాకింగ్ పోయిందయ్యా, వాకింగ్ పోయిందా? అయితే ఎదరో ఒక ఊరు కనబడుతుంది, సాలేకపోతే ఊరు. ఆ ఊరు దగ్గర ఒక విధవాళ్ళు పొలలేదు కూడా ఉంది. ఆమె నీళ్ళు అడుగు. అసలే కూర్చున్నా కదా, కాకి రోజు ఆ మొక్కెత్తంటే తిని మధ్య తాగుతున్నాడు. ఏమ్మా ఇస్తరం గారు, కాకి ఒక మొక్క తిని బతుకుతున్నాడు. అదే కష్టమైన పని. ఇప్పుడు ఏమన్నాడు? ఆ సాలేపోతే ఊళ్ళోకి వెళ్ళి పెదవాళ్ళకి అన్న పెడతాడు. ఆమె పెదవాడు, ఒక పిల్లోడు ఉన్నాడు, పొలం వేసుకోండి. ఈయనకి ఎంత అన్నం పెడుతుంది? గ్యాస్ పెడుతున్నాం. ఈయనకి అన్నం పెడుతుందా? అలసట పెరుగుద్దా కదా, తగ్గుద్దా? ఇంకా పెరుగుద్ది అలసట, మామూలు కాదు. అలసట పెరిగిపోయింది. ఏమనుకోవాలి? ఏది ఏమనుకోవాలి? ఇట్లాంటి సలహాలు చెప్తాడా దేవుడు? ఆ వ్యవహారాల దగ్గర ఏమనుకుంది అసలు? అనుకులా దేవుని మాటను అంగీకరించితే దేవుడు ఈ రోజే మీకు భోజనమును సమకూర్చునుగాక. అందుకే అన్నాడు ఆయన, భోజనంకి రండి, నేను భోజనం పెడతానన్నాడు. ఎలా భోజనం పెడతానన్నాడు ఆయన? దేవుని మాటను అంగీకరిస్తే మీకు భోజనం కొద్ది ఉండదు, మీకు సమృద్ధి. ఆ సారేపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మా ఏంటి ఏం చేస్తున్నావా? పొలం ఎదుర్కొన్నానయ్యా, తినడానికి ఏమైనా ఉందా? అయ్యా కరువు చెన్నాలి కదా, మీకు తెలుసు కదయ్యా. నా పిల్లోడు నేను తినడానికి ఇంత ఉందా పిండి, అది చేసుకుని ఈరోజు తింటూ చచ్చిపోదాం అనుకున్నావా? సరే చచ్చిపోతే కానీ అది తీసుకొచ్చి నాకు పెట్టాను. ఆ తల్లికి ఎంత కష్టం ఉంటుందమ్మా? మన తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రులు ఎంత కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి చికెన్ కర్రీ తెమ్మంటది, ఏం చేస్తున్నాడు? చెమటలు వాళ్ళు పరిగెడతాం లేక, వాళ్ళకైనా భోజనాలు పెట్టాలంటే తల్లి పరిగెడతా ఉంటుంది. ఏమైనా డ్యూటీ పెడితే పరిగెడుతుంది. టెన్షన్ అవుతుంది. సరిపోతుందో 30 సార్లు వచ్చాడు. ఇప్పుడు ఆ సారేపత్రులు విధవాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఆయన అన్నాడు, అమ్మా కొంచెం పెట్టమ్మా. అయ్యా ఎలా పెట్టను నేను అని అడగలేదా? సమయం లేదు కదా, పరిస్థితులు ఒకటి కదా, అంటలేదు. నేను అడుగుతున్నాడు, అమ్మా
ఎక్కడో తింటానికి ఉందా అంటే ఎంత పిండి ఉందయ్యా, ఈ రాత్రి నుంచి చచ్చిపోతుందయ్యా అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని ఒడిదుడుకులుగా ఉన్నాయి. నడవడానికి వీల్లేదు, నిలబడడానికి వీల్లేదు, కూర్చోడానికి వీల్లేదు. నిలబడడానికి వచ్చింది కష్టాలను చూసి దేవుడు నాకే కష్టాలు పడతానుకున్నారా లేదా? చాలా మంది ఉన్నారు. మరి ఏలికి వచ్చిన కష్టాలు మనకు వచ్చినాయి అంటారా? సాలెపతిలో ఉన్న విధవలకు వచ్చిన కష్టాలు మనకు వచ్చినాయా? దేవుడు ఆనందం కలిగించాడా లేదా? అలసట తీర్చాడా లేదా? పిలిచాడు. ఏం చేసి తెలుసా? గౌరవాపం లేదు, అప్పం కాల్చి తీసుకొచ్చి పెట్టింది. అప్పం కాల్చింది తీసుకొచ్చి పెట్టింది. తిన్నాడు ఆయన, సమృద్ధిగా ఉన్నాడు ఆయన. ఆ రోజు నుంచి సారేపతి విధవరాలు ఏ రోజు కష్టపడినట్టు బైబిల్ ఆయన ఏ రోజైతే దేవుడి మాటను అంగీకరించి దేవుని మాటకు లోబడి నువ్వు జీవిస్తావో నా దేవుడు నీకు భోజనమును సిద్ధపరచునుగాక. ఆమేన్. రెండోది ఈరోజు పాఠం ఉంది, కాపరిగా ఉన్న దేవుడు. కీర్తన గ్రంథంలో మనం చదివాం. 23వ కీర్తన బాగా చదువుతాం మనం. 23వ కీర్తనలో ఏమంటుంది? మొదటి వచ్చిన చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, కాపరి నాకు లేమి కలగదు. యెహోవా కాపరి అయితే కొదవ లేదు. నువ్వు ఎంత కష్టపడినా కుదరదు, సరిపోవాలి. మన యశ్రాజ్ గారు 70 కేజీలు చికెన్ వెళ్ళిపోయాడు. 80 కేజీలు నాతో 70 చెప్పి మళ్ళీ 80 పెట్టాడు. ఎందుకు? అయ్యో మా ఇంటికాడ వచ్చిన వాడికి కూర తక్కువైతే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, ఎంత భయపడింది. 70 అని చెప్పా. అసలు ముందు 60లో ఉన్నాడు, 50లో ఉన్నాడు, 40లో ఉంది, 70 వెళ్ళిపోయి ఇప్పుడు 80 అని చెప్తున్నాడు. ఎందుకని నాకు కూడా అనిపించింది, ఫ్రై చేయాలి, కర్రీ వండాలి, మన జనం వస్తారు, మనం ఏం చేయాలి. అలా కేజీలు తిరిగాడు. ఈ ఆత్మత ఏంటి? సమృద్ధిగా ఉంటుందో లేదో అని. భోజనాలు అన్నీ అయిపోయాక సపోజ్ 2 బకెట్లు కూరలు వెళ్ళినప్పుడు ఆయన ఎంత సంతోషపడతాడు? బకెట్లు మిగిలింది కదా, అందరూ బాగా సమృద్ధి. సమృద్ధి చూడు, ఇప్పుడే ఐడియా వచ్చేసింది. ఎందుకని? ఎక్కడన్నా అలసట వస్తుందేమో అని. దేవుడు ఏం చెబుతున్నాడు? ఒకసారి నాతో మాట్లాడతాడు, ఇన్ని కేజీలు వేసావయ్యా అంటే, అన్ని కేజీలు కుదరదు, ఇంకో 10 కేజీలు పెంచాలన్నా. అంటే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడిస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో కొదువు రాకుండా ఉండాలి అంటే, ధీమాగా ఉండాలనుకోండి, ఆడికి వెళ్ళే సగం అయిపోతుంది. ధీమాగా ఉన్నామనుకో సగం అయిపోతుంది. ధీమా ఉండడానికి వీల్లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లేమి కలగదు. పోయిన సోమవారం నేను వచ్చాను నుంచి మెటీరియల్ అంతా తోలేమండి. మంగళవారం రోడ్డు పోసామండి, గురువారం నాడు పిల్లలు పోసామండి, శుక్రవారం నేను 5 శనివారం స్నానాలు పెట్టామండి. ఈరోజు కూడా మిగతా మంది కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశాను. అదే నేను ఒకవేళ నాకు దేవుడి పర్మిషన్ రాకపోతే ఒక్క మేస్త్రి కూడా నాకు దొరికేవాడు కాదు. ఎవరు తిరిగినా రాదు నాకు దొరికి. వచ్చే వాతావరణం శ్రమదానం ఉంది. మగవాళ్ళు ముఖ్యంగా ప్రశాంత్ వినపడుతున్న ప్రశాంత్, మగవాళ్ళు అందరూ ప్రశాంత్ గ్రూపు, ఈ గ్రూప్ రాజేష్ గారి గ్రూప్, చాలా గ్రూపులు ఉన్నాయి. మా ప్రవీణ్ గ్రూప్ చాలా మంది ఉన్నారు. అందరూ పొద్దున్నే అవసరమైతే స్టీఫెన్ ట్రాక్టర్ పెడతారు, ట్రాక్టర్ దగ్గర యశ్రాజు గారు అందరూ కలిసి ఒక 10 నిమిషాలు ఆ రోజు సెట్ చేసి వచ్చేది. ఎందుకంటే శ్రమదానం అక్కడ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కొద్దిగా చాలా మంది చక్కగా తుడిచారు. కానీ మరి మీ రోడ్లు మంచిగా కదా వాళ్ళంతే. చూశాను, వీడియో అంతా చూశాను. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నేను ఫోటో దగ్గర చూశాను. వాళ్ళు కష్టపడి ఊడ్చింది కూడా రికార్డ్ అయింది అంతా. శ్రమదానం చాలా మంచిది. మనకు అలసటలో ఆదరణ ఇచ్చేది ఒకటే. మన ఇంటిగా రోజు చూసుకోవచ్చు. మనం 26వ తారీఖు కూడా రోడ్లన్నీ చాలా క్లియర్ అయిపోవాలి. మన రోడ్లన్నీ పిల్లలు ఆడపిల్లలు చాలా మంది కనిపించరు. నాకేందుకు మనం నిద్రపోతున్నారా?
ఆడపిల్లలు కనిపించట్లేదండి అసలు. మన చదువుకునే పిల్లలు అందరూ పెద్దోళ్ళే ఉన్నారు ఫోటోలు, ఆడపిల్లలు లేరు అసలు. మగపిల్లలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈసారి రోజు ఉండేవాళ్ళు. రేపు 26వ తారీఖున 29వ తారీఖున మన ఊరు చుట్టాలు వస్తారు. వచ్చినప్పుడు రోడ్లన్నీ పిచ్చి పిచ్చి ఉండకూడదు, నీట్గా ఉండాలి. బయట వచ్చిన వాళ్ళు చూసినప్పుడు అబ్బా చాలా బాగుంటారు ఊరు అనేటట్టు ఉండాలి. మీ సోదరి సోదరులారా, ఇక్కడ చక్కగా ఏమొస్తుంది, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఏమి కలుగదు. గుర్తుంచుకోండి, యెహోవా కాపరిగా ఉన్న వారికి లేమి అనేదే ఉండదు. ఎందుకంటే మన ఆత్మలను ఆయన నెమ్మది పరిచేది, నడిపించే కాపరి. ఎక్కడున్నా సరే ఆయన మనతో ఉండి నడిపించేవాడు. అందువల్ల మనం ఒక గొర్రె లాంటి వాళ్ళని దేవుడు కాపరి గొర్రెల కాపరి. మన కాపరి ఎలా చెప్తే గొర్రెలు అలాగే వింటా ఉంటాయి. గొర్రెల కాపరి. చాలా విషయాలు నేర్చుకోవాలి. దేవుడు గొర్రెలతోనూ గాడిదలతోనూ వాటితో ఎందుకొచ్చాయంటే వాటికి విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. గొర్రెలకు విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. కాపరి ముందు నడుస్తుంటే గొర్రె వెనకాల నడుస్తాయి. అందులో ఒక గొర్రె ఎగిరిందంటే అన్ని గొర్రెలు ఎగురుతాయి. ఆ కాపరి ముందు నడిపిస్తూ ఉంటాడు. అందుకనే ఆయన గొర్రెల కాపరి. యెజ్రెయేలు మొత్తం చదువుతున్న మనకి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కాపరి మీతోనే ఉండునుగాక. అధ్యాయం అవుతాయి. టైం తక్కువగా ఉందని చెప్తాను. అపోస్తలుల కార్యాలు కూడా చదివారు ఈరోజు మార్గంలో. అలసట ఎలా ఉందో తుఫానులో దేవుని రక్షణ. పౌలు గారు అప్పటి వరకు కఠినాత్ముడిగా ఉన్నారండి. పౌలు గారు అసలు ఏంటి చెప్తారు ఎవరైనా? సౌలు. పౌలు గారు అసలు పేరు సౌలు. బాప్తిసం తీసుకున్నాక పౌలే. ఈ సౌలు గారు పౌలుగా మారిన తర్వాత సువార్త చెబుదామని వారికి ఇక వారిలో తుఫాన్ మొదలైంది. ఎక్కిందే మోవాల సువార్త చెప్పాలి, వెళ్ళాలనుకున్నాడు. ఎలా వెళ్ళాలి? ఎలా సువార్త చెప్పాలి? ఆలోచుకుంటున్నాడు. భయం వేస్తుంది ఆయనకి. అందరూ అమ్మా మన జీవితాలు అయిపోయినా, నాశనం అయిపోయావురా, ఏం పడిపోతావురా, తుఫాన్ వచ్చేసిందిరా, మనం బతికేంట్రా అన్నారు అందరూ. అవునా సార్, భయపడకండి, మీలో ఎవరు నశించారు. ఎంత ధైర్యం ఉంది ఆయనకి. తుఫానులో ఎంత ఆదరణ మాట చెప్తున్నారండి. మీరు భయపడక్కర్లేదు, మీలో ఎవరు నశించరు. 27వ అధ్యాయం తెలియగా 27వ అధ్యాయంలో భయపడకండి మీరు. అప్పుడంటే మీరైతే అంటారు, అయ్యా మునిగిపో అయ్యా ఎట్లాంటి మాటలు చెప్తూ అంటారా లేదా? మీరు ఏమంటారు? మీకు చెప్పి మాటలు అయ్యా డబ్బులు లేకపోయినా డబ్బులు కట్టినా ఏమంటారు? అయ్యా డబ్బులు లేవు ఎట్లా కట్టాలి అంటారు కదా. సో నేను చెప్పి మాటలు ఎట్లా మీకు ప్రతి ఒక్కరు కట్టండమ్మా. రేపు ఆ భోజనాలకి మరి చూడండమ్మా అన్నాను. అయ్యా డబ్బులు లేవన్నారు అన్నారు. మన సంఘం అన్నారు. మిగతా సంఘాలు అదే మాట చెప్తాను. నేను మన సంఘంలో ఎక్కువ అలాంటి పెరలేదు. ఎవరు దాతృత్వం కంటే ఎక్కువ ఇచ్చారు. రేపు మీటింగ్లు కూడా అందులో సమస్య లేదు. చక్కగా ఒక్కోటి ఏర్పడటానికి మేము చెప్పట్లే. ఎవరెవరు ఇచ్చారో చెప్పట్లేదు. రహస్యంగా చూసి ఒకేసారి చెప్తాము. చాలా వరకు మన సమకూడుతున్నాయి. మెల్లిమెల్లిగా ప్రతి వారి చేతులు అందులో ఉండాలి, చక్కగా జరగాలి. 10వ తారీఖు మీటింగ్లో సమృద్ధి కావాలి. ఆ సమృద్ధి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. కాపు మనతో కూడా బయలుదేరి ఈ తుఫాను ఆ పౌలు గారు అంత చెప్తాడ, మీరు భయపడద్దు, మీలో ఎవరు కూడా నశించరు. ప్రమాదములో ధైర్యాన్ని కలిగి ఉండాలి. రాత్రి నేను 45 నిమిషాలకి వాక్యం చెప్పినప్పుడు నాలో ధైర్యం లేదు నిజంగా. ఆ విషయాన్ని తట్టుకోలేకపోయింది అసలు. ప్రార్థన చేసిన తర్వాత, ఆమెను చెప్పిన తర్వాత నాలో ధైర్యం వచ్చిందండి. అప్పుడు కొంచెం నెమ్మదిగా అసలు విషయం ఏంటో తెలుసుకున్నప్పుడే నాకు విషయం తెలియదు. మా అబ్బాయి మాట్లాడే వాళ్ళతో మాట్లాడే విషయం తెలుసుకున్నాను. అప్పటి వరకు నాకు విషయం తెలియదు.
ధైర్యం పునాదిలో దేవుని చిత్తమైతే రేపు వెళ్ళాలి, ప్రార్థన కూడా చేయండి. నేను ఆ ఊరిలో వస్తాను. దేవుని మాటలు మనం ఎప్పుడైతే మనసులో పెట్టుకుంటామో తుఫానులో కూడా దేవుడు మనల్ని కంచె వేసి కాపాడునుగాక. తర్వాత చూద్దాం మనం జాగ్రత్తగా. నాలుగోది ఏంటంటే విఫలం. ఎన్నోసార్లు పనులు చేస్తా ఉంటాం. పర్మిజాకి 2 సంబంధాలు చూశాను. ఒక సంబంధం వెళ్ళలేదు. చూసిన తర్వాత ఆ ఒక్క సంబంధానికి మా చెల్లి అలసిపోయింది అని ఇంకా ఎక్కడ చూస్తాం. ఆ చక్కగా అమ్మాయి బాగున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, తల్లిదండ్రులు లేరు. అబ్బాయి తల్లిదండ్రులు లేరు, ఎక్కడో ఒంగోలు అవతల తల్లిదండ్రులు లేరున్నా చేద్దామన్నా ఉంచాడున్నా. సరే చేద్దామని కంగారు పడుకోడు, కానీ ఇది సంబంధాలు రాకుండా కదా, మన పిల్లకి వయసు ఎక్కువ కంగారు పడుతుంది, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు డిసెంబర్లోనే ఆ వలసిపోయింది. అంటే అంతకుముందుకు ఆన్లైన్లో పెడుతున్నప్పుడు మాకు హైట్ సరిపోలేదని ఒకళ్ళు, మాకు చదువు ఎక్కువైపోయిందని ఒకళ్ళు, తల్లి చదువుతో సమానంగా చదవాలన్నది కష్టంగా, చదువు ఎక్కువైపోయింది మా చదువు తక్కువ అని అన్నారు. అట్లా డ్రాప్ అవ్వడం చూసి అలసిపోయేట్టు. నేను చెప్పాను ఒక రోజు అనుకున్నాం, నిద్రం ప్రార్థన చేస్తా అసలు ఒక రోజు అనిపించింది. నాకంటే అమ్మగారు చెప్పి ధైర్యం ఉంది విషయం. నేనే కుంగిపోతున్నాను. ఒంటరిగా కుంగుతాను. అంతకుముందు బాగానే గట్టిగా ఉన్నా కానీ మేకపోతే గాంభీరం అంటే ఏం చేయాలి, మేకపోతే విశాఖనే పాల్పడుతుంది. ఆమె నాకుంది, ఏం భయపడక్కర్లేదు, ఇన్ని చేసిన దేవుడు ఇది చేయడం ఉన్నారా మీరు? ఆమెతో దేవుడు మాట్లాడించాడు నాతో. ఇన్ని చేసిన దేవుడు ఇది చేయరా? ఎందుకు కంగారు పడుతున్నారు? అసలు కంగారే పడద్దు. దేవుడు ఏం చేస్తారో చూద్దాం. మనం ప్రార్థన చేసుకుంటాము. ఒక 15 రోజుల్లోనే మా చెల్లి మళ్ళీ ఫోన్ చేసి, అన్నా ఈ అబ్బాయి చెన్నైలో ఉంటాడంట, ఆ తల్లి చర్చికి వెళ్తాడంట, ఒకసారి మాట్లాడిద్దాం వాళ్ళతో అంది. ఏముంది అట్లా మాట్లాడచ్చు, ఆడపిల్లలు మొగలతో మాట్లాడకూడదు కదా. నేనన్నాను, ఇన్ని చేశారు కదా దేవుడు, ఇప్పుడు చర్చిలో మాట్లాడితే పెద్ద నేరమా? నైమాన్ లాగా, నైమాన్ చూడు, మా ఊళ్ళో ఎందుకు మునగాలి మునగకూడదు, ఈ ఊళ్ళో ఎందుకు మునగాల అన్నప్పుడు చిన్నదే ఉంది. ఆ పక్కవాడే అన్నాడు, బాబు ఎందులో దాంట్లో మునిగితే రోగం తగ్గుద్దిగా, చెప్పిన మాట హింస అవ్వచ్చుగా అన్నాడు. ఏదో మునిగానే రోగం తగ్గింది. ఆమె కూడా అబ్జెక్షన్, నేను అబ్జెక్ట్. వాళ్ళు చర్చి దగ్గర మాట్లాడుకున్నారు, వాళ్ళకి నచ్చింది అన్నారు. అప్పుడు మాకు కబురు వచ్చింది, ఊరికి వెళ్ళిపోయాం. మా చెల్లికి అప్పటికి అలసిపోయింది. నేను చెప్పాను, అమ్మా ఇంత గొప్ప సంబంధాన్ని మనం చూడగలం, ఇది కూడా చూద్దరు. అవకాశం రాలా, మన పెళ్ళికి అక్కడ తీసుకెళ్ళే కానీ వాళ్ళ ఇంటి ముందు చూస్తుంటే మీకు అప్పుడు అర్థం అవుతుంది. సమయం వస్తుంది, వచ్చినప్పుడు వెళ్దాం. అందరం ప్రార్థన చేస్తాం, అందరం సమయం వచ్చిన రోజు మనం అందరం వెళ్తాం. తప్పనిసరిగా ప్రార్థనకి చూస్తాం. దేవుని యొక్క మహాకృప చేత ఆ విఫలత ఓడిపోయాం. మన వాళ్ళ కాదనుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు వేసుకున్నాడు, ఏమయ్యాడు, సిరిగొన్నాడు, వెళ్ళిపోయాడు అనుకున్నారు, కనపడాలి. మరి ఏం చేశాడు, మళ్ళీ చేపలాంటి బయలుదేరాడు. మన వాళ్ళు అంతేగా ప్రార్థన లేకపోతే ఏం చేస్తారండి? మన వాళ్ళు ఏం చేస్తారండి, చేపలకు వల్ల వేయటానికి, లేకపోతే గాలి అర్థానికి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయి తిరిగారు, మొత్తం తిరిగారు, మొత్తం తిరిగేసారు. వాళ్ళకేమో అర్థం కావట్లా. ఏంటి మనం బతుకు మనదా కేసులో ఉన్నప్పుడు 5 రోజులు 2 చేపలు చక్కగా తిన్నాం, 5,000 మంది తింటే 12 గంటలు ఉన్నాయి, రాత్రులు పగులు తిన్నాం, సమృద్ధి ఉంది. వేసుబాబు లేని ఏం చేయాలి? వాటికి చక్కగా అవుతాం. ఏం చేస్తున్నారు మీరు? రాత్రి అంతా చేపలకు వెళ్ళామయ్యా, ఒక చేప కూడా దొరకలేదు, బాధ అనిపిస్తుంది. మీ వల్ల నువ్వు కుడివైపు పోయేది. అయ్యా అదంతా తిరిగి వచ్చామయ్యా, మీ వల్ల నువ్వు కుడివైపు పోయేది. మనం వెళ్ళొచ్చామా, వాటిలో వెళ్ళొచ్చి మొత్తమైంది, మీ వల్ల నువ్వు కుడివైపు పోయేది.
వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు కుడివైపుకి. ఎన్ని చేపలు పట్టి ఎంత చెందింది? 153 విస్తారమైన చేపలు పట్టి. వాళ్ళు అనుకున్నారు, నేను ఇప్పుడు తిరిగి వచ్చాను కదా ఆ ప్లేసు, మనం రాత్రి అంతా కష్టపడింది అదే కదా, 153 చేపలు ఎలా వచ్చినాయి? ఇగో కొన్ని చేపలు పట్టరండి, ఇది ఇప్పుడు మీద కాల్చండి, ఇగో రొట్టెలు ఎలా తీసుకోండి, ఈ చేపలు కూడా తినండి. అప్పుడు తెలిసింది, అయ్యో ఇలా పంచిపెట్టిన వాడు నా దేవుడే కదా, ఇలా పంచిపెట్టిన వాడు నా యేసే కదా. అప్పుడు తెలియాలంటే వాళ్ళందరూ అంత మనం ఏమనుకున్నారు? ఓడిపోయాం, జారిపోయాం, మన బతికిలా అయిపోయింది, మేము బాగుపడాం, మాకు వచ్చిన రోగాలు ఎవరికి రాలా, మాకు వచ్చిన కష్టం ఎవరికి రాలా, నా ఒక్కరికి వెళ్ళలేదు, నా పిల్లలకి ఎప్పుడు కాలేదు అనుకున్నావా ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం? ఏ పరిస్థితుల్లో ఏ సమస్యతో కుంగిపోతాం అని ఏమన్నా అంటే, ప్రేమ తెలుస్తున్నారు, రండి మీకు సమృద్ధి అయిన భోజనం పెడతాను, నా మాట వినండి. మీరు కుడివైపు వలయం ఉన్నప్పుడు కుడివైపు కేటు నేర్చుకున్నారు. ఈరోజు నేను ఏమనుకున్నా సార్, బాబు తీసుకోవాలి ఈ పక్కన, మిగతా ఈ పక్కన కూర్చోవాలనుకున్నా, రోజు అట్లా కూర్చోవాలి, మన తీర్మానం చేద్దామన్నా, నేను మర్చిపోయాను ముందే. తీర్మానం చేసుకోవాలి కుడి పక్కన వీళ్ళందరూ ఈ పక్క వచ్చేస్తారు, ఎడం పక్క వచ్చేస్తారు. ఎడం పక్క ఏముంటాయి? మేకలు ఉంటాయి, కుడి పక్క ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి. ఈ మేకలు గొర్రెలాగా మారాలి. వచ్చేవారు అదే పని చేద్దాం అనుకుంటే, ఈ పక్కన అందరూ ఏమో కూర్చోవాలి, బాప్తీసం తీసుకున్నాం, మొగలైన అన్నలు ఈ పక్కే, బాప్తీసం లేని అందరూ ఈ పక్క, వాళ్ళు మారు మనసు పొందితే ఈ పక్కకు వస్తూ ఉంటారు. ఆయన అన్నాడు, మీ వలన కుడివైపుకు వేయండి. వాళ్ళు ఏమంటారు? అయ్యా అలిసిపోయామయ్యా, మేమంతా రాత్రంతా అలిసిపోయామయ్యా, ఒక్క చెప్పలేదయ్యా, పరిస్థితులన్నీ మారిపోయినాయినా, మా జీవితాలు ఏమనుకుంటుంటే ఆయన అన్నాడు, నా మాట ప్రకారం కుడివైపున వేయండి, నా మాట ప్రకారం మీరు వినండి, నా మాటలు మీరు అంగీకరించండి, మీకు సమృద్ధి అయిన జీవితం కలుగునుగాక. వారు వేశారండి, చక్కగా పట్టుకున్నారు. యేసు మాటలో వాళ్ళు విజయాన్ని సాధించారు. ముగింపుగానే మాట్లాడే మాట అంటే, నిరాశలు దేవుడు ఆదరిస్తాడు. ఏలియాకి ఇచ్చినటువంటి ఆహారం నా దేవుడు మీకు కూడా దయచేయునుగాక. జీవిత ప్రయాణంలో దేవుడు మీకు కాపరిగా ఉంటాడు. అతి కాపలత్వం ఈ కుటుంబాల్లో దేవుడు కలిగించునుగాక. తుఫాను లాంటి కష్టాలలో దేవుడు రక్షిస్తాడు. అతి భయం నుండి దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో విడుదల కలుగ చేయనుగాక. మీలో అనేకమైన విషయాల్లో ఇప్పటి వరకు విఫలత చెందితే, మీ ఫలితాలని ఫలించకపోవనుంటే, అన్నింటిలో ఫెయిల్ అయిపోయామనుకుంటే, నా దేవుడు అంటున్నాడు, మీకు సంపూర్ణమైన విజయాన్ని ఈరోజు దయచేయునుగాక. మీరు అలసిపోయారా? భయంతో ఉన్నారా? ఒకవేళ ఫెయిల్యూర్స్ ఎక్కువైపోయి విఫలతలు వచ్చేసి ఏ పని చేసినా, వ్యవసాయం చేసినా, లేకపోతే పాడి పంటలు చేసినా కలిసి రాదని నిరాశకు గురవుతున్నారా? మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీకు ఆహారము, శాంతి, రక్షణ, విజయమును దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి మనకు కలిగిన కానుకలను దేవుడికి ఇచ్చి